దీప కోసం చాలా చెయ్యాలి అంటూ స్టార్ట్ చేసి, కార్తీక్ దీప విషయంలో ఒక ఊహించని సర్ప్రైజింగ్ ప్లాన్ చేశాడు. ఇంట్లో అందరికీ ఇది పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పవచ్చు. దీప పుట్టినరోజు వేడుకల్ని ఇంట్లో ఘనంగా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చేసుకోని విధంగా. అంటే దీప ఇప్పటి వరకు తన బర్త్‌డే చేసుకోలేదని కార్తీక్ బాబుతో చెప్తూ, "ఎందుకు బాబు ఇలాంటివన్నీ నాకు అలవాటు లేదు" అంటూ ఉంటే, "అదేంటి దీప అలా మాట్లాడతావు? ఖచ్చితంగా నువ్వు బర్త్‌డే చేసుకోవాలి. చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చాలా మందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే భర్త కొట్టాడనో, తిట్టాడనో అట్లా ఈ రకరకాలుగా చనిపోయేంత వరకు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో. కానీ నువ్వొక కారణం వల్ల జన్మించావు" అంటూ తన పుట్టుక గురించి చెప్తూ ఉంటాడనమాట. అలా దీప గురించి చాలా గ్రేట్‌గా చెప్తూ ఉంటే కాంచన కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. "ఇంత బాగా చెప్పావురా నువ్వు దీప గురించి" అనేది అంటూ. అయితే అందరూ కలిసి దీపకి విష్ చేస్తారు. అనసూయ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శౌర్య అందరూ కలిసి కేక్ కట్ చేపిచ్చి దీపకి తినిపిస్తూ విషెస్ చెప్తారు. అయితే కాంచనకి నోటి దాకా వచ్చేస్తుందనమాట. కార్తీక్ నీ మేనకోడలు, నా మరదలు, అసలైన మేనకోడలు దీపే అన్నట్టుగా చెప్పేయబోతూ ఉంటాడు. కానీ దీప ఆపడంతో ఆగిపోతాడనమాట. అయితే కార్తీక్ కూడా దీపకి కేక్ కట్ చేపిచ్చి, తినిపిచ్చి, అలాగే విషెస్ చెప్తూ తన కోసం ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. "చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను దీప నీకోసం గాజులు తీసుకోవాలని. అది ఈరోజు కుదిరింది" అని చెప్పి గాజులైతే తనకి బహుమతిగా ఇస్తాడు. బహుమతిగా ఇవ్వడం ఎందుకురా, నువ్వే చేతికి వేస్తే ఎంతో బావుంటుంది చూడముచ్చటగా అని కాంచన, అనసూయ వీళ్ళందరూ చెప్పడంతో ఇక కార్తీక్ దీప చెయ్యి పట్టుకొని ఆ గాజులను వేస్తూ ఉంటే దీపకి ఆనందం అంతా ఇంతా కాదనమాట. వీళ్ళిద్దరిని చూస్తున్నంత సేపు భార్యాభర్తల అన్యోన్యత ఇలా ఉంటే ఎంత బావుంటుందో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలోనూ దీప కార్తీక్‌కి సపోర్ట్ చేస్తూ, కార్తీక్ దీపకి సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరితో ఒకే మాటగా ఉండడం అయితే ఈ సీరియల్‌లో హైలైట్ అని చెప్పవచ్చు.